హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష. నేను ప్రశాంత్ కేసరి. మనం అందరం ఎంతగానో ఎదురుచే వినాయక చవితి పండుగ వచ్చేసింది. ప్రజెంట్ నేను బాలాపూర్లో ఉన్నాను. నన్ను చాలామంది అడిగారు బాలాపూర్ గణేష్ని చూపించమని. ఇప్పుడు నేను గణేష్ మండపం దగ్గరికి వచ్చాను. ఈ గణేష్ మండపం ముందే ఒక చెప్పుల స్టాండ్ అయితే ఉంది. ఇక్కడ చెప్పులు అయితే పెట్టేసుకోండి. బాలాపూర్ గణేశుడి దగ్గర ప్రతి సంవత్సరం ఒక ఆలయం సెట్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఎందుకంటే అయోధ్య బాలరాముడు టెంపుల్ సెట్ చేశారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. అసలు రెండు కళ్ళు చాటలేదు, అంత బాగుంది. కొద్దిసేపు మనం అయోధ్యలో ఉన్నట్టు ఫీల్ అయితే కలిగింది, అంత బాగుంది. మెయిన్ ఎంట్రన్స్ లో చూస్తే జై శ్రీరామ్ ఉంది. రెండు వైపులా రెండు ఏనుగులు అయితే పెట్టారు. అటు ఇటు గరుడ దేవులు కూడా ఉన్నారు. అలాగే గరుడ దేవుడు కొంచెం పక్కన చూసుకుంటే రాముడైతే బాణం పట్టుకొని ఉన్నాడు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇంకా మనం లోపలికి వచ్చి చూస్తే లోపల ఈ ఎంట్రన్స్ కానీ, ఈ డిజైన్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, డెకరేషన్ ప్రతిదీ చాలా బాగుంది. మధ్యలో ఈ పిల్లర్స్ అయితే దేవతలు అయితే ఉన్నారు. చాలా బాగుంది. మనం ఇంకా లోపలికి రాగానే ముందుగా అయితే మనకు శ్రీరాముడే దర్శనం ఇస్తాడు. శ్రీరాముడికి ముందు రెండు వైపులు అయితే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇక్కడే శ్రీరాముడి దగ్గర అయితే ఒక పూజారి ఉన్నారు. ఈ పూజారి రాముడికి పూజ చేసి హారతి అయితే వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు హారతి ఇస్తూ బొట్టు పెడుతూ ఉన్నాడు. శ్రీరాముని దర్శించుకున్నాక లెఫ్ట్ సైడ్కి వస్తే ఇదే మెయిన్ ఎంట్రన్స్ మనం బొజ్జగారి పని దర్శించుకోవడానికి. ఇక్కడైతే ఫుల్ పోలీస్ సెక్యూరిటీ అయితే ఉంది. మనకి ఇక్కడే రామాయణం మొత్తం మనకు పోస్టర్ ద్వారా అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర, మళ్ళీ తర్వాతకి వచ్చేసి ఎగ్జిట్ దగ్గర కూడా మళ్ళీ ఇట్లాంటి పోస్టర్స్ ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే మన బొజ్జ గణపతి అయితే దర్శనం ఇచ్చాడు. అసలు ఎంత బాగున్నాడో చూడండి. కొద్దిసేపు నేను చూస్తూ అలా ఉండిపోయాను. ఇంకా నేనే కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ అలాగే చూస్తూ ఉండిపోయారు. ఒక్కరు కూడా ముందుకు కానట్లేదు. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. మీరు బొజ్జగాని పైన చూస్తూ ఉంటే ఐ మూమెంట్ అవుతూ ఉంటుంది. ఇలా పాడిపి తెరుస్తూ ఉంటాడు. మీరు ఇంకా తలపైన గమనిస్తే దేవతలు, రాక్షసులు పాల సముద్రంలో అమృతం చిలికే ప్రక్రియ అయితే కనిపిస్తూ ఉంటుంది. చేతిలో చూసుకుంటే 21 కేజీల లడ్డు అయితే ఉంది. అసలు మనకు బాలాపూర్ గణేష్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఈ లడ్డూనే. పోయిన సంవత్సరం 2023లో 27 లక్షలకు వేలంపాట్లో పోయిందంట. మరి ఈ సంవత్సరం ఎన్ని లక్షలకు పోయిద్దో చూడాలి. ఇక్కడ చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. జనాలందరూ ఒకేసారి వచ్చేసారు. ఇంతమంది జనాలు వచ్చేవారికి పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అంతమంది ఉన్నారు లోపలైతే. ఇంకా బయటకైతే వచ్చేసిన బయటకు వచ్చి చూస్తే బయట ఫుల్ వర్షం పడుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే 1994 నుండి 2023 వరకు లడ్డూను వేలంపాట్ల ఎవరెవరు ఎంత కొన్నారు అనేది క్లియర్గా చూపిస్తున్నారు. మొట్టమొదటిసారిగా 1994లో లడ్డూను వేలంపాట్లు పెట్టినప్పుడు 450 రూపాయలకు పోయిందంట. ఈ లడ్డూని ఎవరైతే వేలంపాట్లు దక్కించుకుంటారో, ఒకవేళ వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళైతే వాళ్ళ పంట పొలాల్లో ఈ లడ్డూని చల్లుకుంటే పంటలు బాగా పండుతాయంట. ఒకవేళ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళైతే వాళ్ళకి అధిక సంపాదన అయితే వస్తుందంట. రాజకీయం చేసే వాళ్ళు అయితే రాజకీయంగా బాగా దిగుతారంట. మీరు ఒకవేళ బాలాపూర్ గణేష్ని దర్శించుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికైతే అన్ని సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఈజీగా రావచ్చు. దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మీరు మీ ఓన్ వెహికల్లో వస్తుంటే అయితే ఇక్కడ పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఫ్యామిలీతో వచ్చినట్టయితే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. జై గణేష.